Yes, good afternoon everyone. Had your lunch? Zoom lo everything is audible andi. Audible and visible. Clear ga undi kada? Perfect. ఏదైనా డౌట్స్ ఉంటే చూడండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఓకే, చూడండి లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ లైక్ ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, లైక్ ప్రామిస్ ఎలా క్రియేట్ అవుతుంది, కన్సిడరేషన్ ఉంటే అగ్రిమెంట్ అవుతుంది, అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే కాంట్రాక్ట్ అవుతుంది. ఇంతవరకు నేర్చుకున్నావా? ఎగ్జాక్ట్లీ. సో ఇవాళ విల్ డిస్కస్ విత్ ద రిమైనింగ్ థింగ్స్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం కాంట్రాక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. కాంట్రాక్ట్ అంటే ఎలా నేర్చుకున్నాం, ఒక డెఫినేషన్ నేర్చుకున్నాం. సో ఆ డెఫినేషన్ అంటే ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. డెఫినేషన్ ఈజ్ లైక్ మనం ఎలా నేర్చుకున్నాం అంటే ఒక ఎగ్జాంపుల్ నేర్చుకున్నామా? ఎగ్జాంపుల్ ఏంటి? రామ్ సీత, ఇదేనా అండి ఎగ్జాంపుల్ మనం నేర్చుకుంది? ఎగ్జాక్ట్లీ. రామ్ సీతకి ఆఫర్ ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపోజ్ చేశారని చెప్పాను కదా, వాట్ వీఆర్ డిస్కస్. ఓకే చూడండి. సో రామ్ గివెన్ ఆఫర్, లైక్ ప్రపోజ్ చేశారు, చూసామండి. లైక్ ఇక్కడ ఆఫర్ చేసినప్పుడు రామ్ని ఏమని చెప్పాం మనం? రామ్ విల్ బీ కాల్డ్ యాజ్ ఆఫర్ అండ్ సీత విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఆఫర్. సో ఇప్పుడు సీత యాక్సెప్ట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజల్ని సీత యాక్సెప్టెడ్. సీత యాక్సెప్ట్ చేశారు. ఉందా? సీత యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది చెప్పండి? జూమ్లో వాళ్ళు చెప్తూ ఉండే ఆన్సర్స్. యాక్సెప్ట్ చేస్తే, ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే ఏం క్రియేట్ అవుతుందండి చెప్పాలి అందరూ కూడా. చెప్పండి జూమ్లో వాళ్ళు చెప్పండి. ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందండి చెప్పండి? ఎగ్జాక్ట్లీ, ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రామిస్ క్రియేట్ అవుతుంది కదా. ఆ ప్రామిస్ జస్ట్ లైక్ ప్రామిస్తో ఉంటుందా అంటే ప్రామిస్తో ఉండదండి. సో దట్స్ వై కంపల్సరీగా ఏం యాడ్ చేయాలి మనం? కన్సిడరేషన్ కూడా యాడ్ చేయాలి. సో వన్స్ వీ యాడెడ్ ద కన్సిడరేషన్ దెన్ ఇట్ బికమ్స్ ప్రామిస్కి కన్సిడరేషన్ కూడా యాడ్ చేస్తే ఏమవుతుందండి? ఒక అగ్రిమెంట్ అవుతుంది. సో క్లియర్ అయ్యేంతవరకు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అగ్రిమెంట్ వాజ్ క్లియర్ అండి. అగ్రిమెంట్ కూడా అయిపోయింది, అంటే ప్రామిస్ ఉంది, కన్సిడరేషన్ కూడా ఉంది. రామ్ సీత మధ్యలో సమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా నడుస్తుంది, కన్సిడరేషన్ లేకపోతే లైక్ కన్సిడరేషన్ కూడా ఉంది, అండ్ ఇట్ బికమ్స్ అగ్రిమెంట్ అయిపోయింది కదా. ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఫర్ దిస్ అగ్రిమెంట్ వీఆర్ యాడింగ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ.
లీగల్ ఎన్ఫోర్సబిలిటీ యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి, దట్ విల్ బికమ్ ది కాంట్రాక్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటండి, లైక్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే లీగల్గా లైక్ మీరు అగ్రి అయ్యారు, బోత్ పార్టీస్ ఆర్ అగ్రి, రామ్ అండ్ సీత ఇద్దరు అగ్రి అయ్యారు, కానీ లీగల్గా ఒక సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే కదా మ్యారేజ్ అని చెప్తాం మనం. సో దట్స్ వై ఒక లీగల్ ఎన్ఫోర్సబిలిటీ వస్తేనే దట్ విల్ బికమ్ ద మ్యారేజ్ మన ఎగ్జాంపుల్లో. అండ్ ఇక్కడ ఏమవుతుందండి, ఇట్ విల్ బికమ్ ఏ కాంట్రాక్ట్. ఇంతవరకు మనం ఆల్రెడీ చదువుకున్నామండి. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అనేది సో నేను లింక్ చేస్తాను. సో అంటే ఇదే కాన్సెప్ట్ని, ఇదే ఎగ్జాంపుల్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేయబోతున్నాను నేను. దట్స్ వై ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ గుర్తుందా అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రామ్ సీత ఎగ్జాంపుల్ గుర్తుంది కదండి. సో రామ్ ప్రపోజ్ చేశారు సీతకి, సీతకు ప్రపోజ్ చేసిన వెంటనే సీత ఏం చేశారండి, షీ యాక్సెప్టెడ్ దట్. యాక్సెప్ట్ చేసిన వెంటనే వాళ్ళిద్దరి మధ్యలో ఏం క్రియేట్ అవుతుంది, ఒక ప్రామిస్ క్రియేట్ అవుతుంది. ఇద్దరు కూడా ప్రామిసెస్ చేస్తారు కదా. సో ఐ విల్ డూ దిస్ ఫర్ యూ, ఐ విల్ డూ దిస్ ఫర్ యూ, సో మై లైఫ్ ఈజ్ యువర్స్, ఇలాంటి ప్రామిసెస్ ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ మూవీస్లో చూస్తారు కదా. సో ఆ ప్రామిస్ క్రియేట్ అవుతుంది. ప్లస్ ఆ ప్రామిస్కి ఏం యాడ్ చేస్తాం మనం, ఒక ప్రామిసెస్ సరిపోతాయి ఒక రిలేషన్లో. ఒక రిలేషన్ నడవాలంటే ప్రామిస్ సరిపోతుందండి, కన్సిడరేషన్ కూడా కావాలి కదా. సో సమ్ థింగ్స్ ఉంటాయి, షాపింగ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ విల్ బి దే. సో కన్సిడరేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఆ కన్సిడరేషన్ కూడా యాడ్ చేస్తే దట్ బోత్ పార్టీస్ విల్ బి అగ్రి అయిపోయినట్టుగానేనండి. సో అగ్రిమెంట్ ఉంటే సరిపోతుందా, వాళ్ళిద్దరు అగ్రి అయితే సరిపోతుందా, కాదు కదా, లీగల్గా కూడా అగ్రి అవ్వాలి. సో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే లైక్ మ్యారేజ్. సో మ్యారేజ్ కూడా ఉంటే దాన్ని మనం కాంట్రాక్ట్ అని చెప్తున్నాం. ఇంతవరకు జనరల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నాను చూడండి. సేమ్ అండి, రామ్ పైన ఎగ్జాంపుల్ ఈసారి కూడా. సో సీత అండి, డయాగ్రామ్స్ అలా ఉంటాయండి, మేనేజ్ చేసుకోండి. సో రామ్ సీత అండి, సేమ్ పాయింట్, మనం ఆల్రెడీ చదువుకున్న పాయింట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. లైక్ సేమ్ కొన్ని థింగ్స్ అయితే సేమ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఆఫర్ ఈజ్ ద సేమ్ థింగ్, అవునా కదా. మన ఆఫర్ ఉంది, ఆ ఆఫర్ని ఏం చేశారండి, సీత వాజ్ యాక్సెప్టెడ్. అండ్ సీత యాక్సెప్ట్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అంటే ఫస్ట్ పాయింట్లో మనం ఏం చెక్ చేయాలండి అంటే, ఇక్కడ రామ్ ఏదైతే ఉన్నారో రామ్ ఇలా ఒక ప్రపోజల్ ఆఫర్ ఇస్తున్నారా, ప్రపోజల్ ఆఫర్ ఇస్తున్నారు కదా. ఇక్కడ మనకి యాక్ట్ ఏమని చెప్తుందండి అంటే, ఇలా ప్రపోజల్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ కండిషన్స్. కొంచెం కాంపిటెంట్గా ఉండాలి, మీరు కొంచెం కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలండి. కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి, దెన్ ఓన్లీ మీరు ప్రపోజ్ చేయగలరు. కాంపిటెంట్ పర్సన్ అంటే ఏంటి సార్, కాంపిటెంట్గా ఉండాలి. కాంపిటెంట్ అంటే ఏంటంటే అంటే రామ్ ఎవరు అంటే అలా ప్రపోజ్ చేసే అలా ఒక ఆఫర్ ఇస్తున్నారు, ప్రపోజల్ ఆఫర్ ఇస్తున్నారంటే కంపల్సరీగా రామ్ ఒక కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి. కాంపిటెంట్ పర్సన్ అంటే ఎవరు సార్ చూడండి, కాంపిటెంట్ పర్సన్ మీన్స్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏ మేజర్. కంపల్సరీగా మేజర్ అయి ఉండాలి. అంటే ఏంటండి మేజర్ అంటే 18 years వచ్చి ఉండాలండి, 18 years వచ్చి ఉండాలి. దెన్ ఓన్లీ హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మేజర్. అండ్ ఇంకొకటి ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ అయి ఉండాలి. సౌండ్ మైండ్ అంటే లైక్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. సౌండ్ మైండ్ అంటే ఏంటంటే అంటే ఒక మెంటల్లీ డిస్టర్బ్డ్ పర్సన్ అయి ఉండకూడదు. ఇప్పుడు బయట కొంతమంది ఉంటారండి మెంటల్లీ డిస్టర్బ్డ్ పర్సన్స్ ఉంటారు, అంటే వాళ్ళకి కొంచెం మెంటల్ అని చెప్తూ ఉంటాం మనం, దానికి మెంటల్ అని చెప్తూ ఉంటారా. లైక్ మెంటల్ హాస్పిటల్లో ఉంటారు కదండి, అర్థమవుతుందా, లైక్ మెంటల్ హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళందరూ ఎలా ఉంటారండి, వాళ్ళ యొక్క బ్రెయిన్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా ఉండదు, అవునా. దే డోంట్ హ్యావ్ ద బ్రెయిన్ స్టెబిలిటీ లేదు, బ్రెయిన్కి స్టెబిలిటీ లేదు. వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో అది వాళ్ళు నిజంగా తీసుకోవాలనుకున్న డెసిషన్స్ కాదండి. సో బై ద డిఫాల్ట్ వాళ్ళు అది మాట్లాడుతూ ఉంటారు. అలాగే వచ్చి రామ్ కూడా మాట్లాడొచ్చా, అలా ఇవ్వకూడదండి. సో కంపల్సరీగా ఆఫర్ ఇస్తున్నారంటే కంపల్సరీగా అతను ఏమై ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి. ఆ తర్వాత నాట్ డిస్క్వాలిఫైడ్ బై ది లా. నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అంటే ఏంటని తర్వాత చూద్దాం. అంటే లాలో అతను డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు రామ్కి. సో ఇవన్నీ కూడా కండిషన్స్ అండి. అంటే కంపల్సరీగా కాంపిటెంట్ అయి ఉండాలి. ఎస్ కాంపిటెంట్, రామ్కి 19 years అండి, ఫర్ 19 కాదు 25 years అండి. ఎస్ రామ్ ఈజ్ మోర్ దెన్ 18 years. సౌండ్ మైండ్ ఎస్ అండి, అతను క్లియర్గా ఉన్నారు, ఎలాంటి ఫిజికల్ ప్రాబ్లం కానీ ఎలాంటి మెంటల్ ఇష్యూస్ కానీ అలాంటివి కూడా లేవు. ఎస్ హీ ఈజ్ సౌండ్ మైండ్ అండ్ హీ ఈజ్ రియలీ నాట్ ఏ డిస్క్వాలిఫైడ్ పర్సన్.
అతన్ని ఏ అంటే మనకి ఈ లాలో ఎక్కడైతే మనం చదువుకున్నామో ఆ లాలో అతన్ని ఎక్కడ డిస్క్వాలిఫై చేయలేదు. ఈజ్ క్వాలిఫైడ్ టు డూ ద ప్రపోజల్. సో దట్స్ వై ఈ 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తే ఆ పర్సన్ని మనం ఏమంటాం, కాంపిటెంట్ పర్సన్ అంటాం. ఇండెప్త్గా ప్రతి దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఒక స్ట్రక్చర్, ఇప్పుడు మనం పైన చదువుకున్నామా, ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, ఒక వేలో చదువుకున్నాం కదా, అదే వేలో ఒక ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నానండి. ఇది చదివిన తర్వాత అగైన్ మళ్ళీ మనం బుక్లో ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. బట్ జాగ్రత్తగా వింటూ ఉండండి, ఎగ్జాంపుల్ గుర్తుండిపోతుందండి. ఎందుకంటే మీరు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవడం కంటే కూడా ఒక స్టోరీ లైన్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వింటూ ఉండండి, ఇట్ విల్ బి ఫైన్. సో చెప్పండి, ఇద్దరు కూడా ఎలా ఉండాలండి, కాంపిటెంట్ పర్సన్స్ అయి ఉండాలి. కాంపిటెంట్ పర్సన్ అంటే మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, అంటే నాట్ డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ అయి ఉండాలి. అండ్ ఇప్పుడు చూడండి, ఆఫర్ ఇచ్చారు రామ్ సీతకి, దెన్ షీ యాక్సెప్టెడ్. దెన్ అక్కడ ఏం క్రియేట్ అవుతుందండి, ప్రామిస్ అని చదువుకున్నాం కదా ఇంతకుముందు. ఈసారి ప్రామిస్ కాకుండా ఒక డిఫరెంట్ టర్మ్ చదువుకుందాం. ఈసారి ప్రామిస్ కాదండి, ఇట్ విల్ క్రియేట్ ఏ, వీళ్ళిద్దరి మధ్యలో విల్ క్రియేట్ ఏ రిలేషన్షిప్ అండి. అవునా, రిలేషన్షిప్ క్రియేట్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. సో బోత్ ద పర్సన్స్లో రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రామిస్ ఇంతకుముందు ప్రామిస్ అని చదువుకున్నా, ఇక్కడ రిలేషన్షిప్ అని చదువుతున్నాం అంతే. అండ్ నెక్స్ట్ వన్, రిలేషన్షిప్తో పాటుగా చెప్పండి, కన్సిడరేషన్ కావాలా వద్దా? ఎక్కడైనా కానీ, ఏ ప్రామిస్లో అయినా కన్సిడరేషన్ కావాలి, రిలేషన్షిప్లో అయినా కానీ మ్యాండేటరీగా కన్సిడరేషన్ ఈజ్ మ్యాండేటరీ. కన్సిడరేషన్ లేకపోతే రిలేషన్షిప్ ఉంటుందండి? లేదు కదా. సో కన్సిడరేషన్ అనేది మ్యాండేటరీ. సో కన్సిడరేషన్ కూడా ఉంది అనుకుంటే చెప్పండి, ఇప్పుడు ఏమవుతుందండి ఇంకా. సో ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాం, అగ్రిమెంట్ అని చదువుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే సేమ్. లైక్ రిలేషన్షిప్ ఉంది, కన్సిడరేషన్ కూడా ఉందంటే దెన్ ఇట్ బికమ్స్ అన్ అగ్రిమెంట్. అండ్ ఆ తర్వాత లైక్ అగ్రిమెంట్ కూడా అయిపోయిందండి. అగ్రిమెంట్ కూడా అయిపోయిన తర్వాత మనం ఏం చదువుకున్నాం, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ చదువుకున్నామా. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కూడా కంప్లీట్ అయిపోతే ఏముంటుందండి, సో అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయిపోతే ఇద్దరికి రిలేషన్. అచ్చా, ఈ స్టోరీ చూడండి ఎలా ఉంటుందో. రామ్ సీతకి ప్రపోజ్ చేశారు అండ్ సీత యాక్సెప్టెడ్. అండ్ ఎస్, రామ్ అండ్ సీత ఇద్దరు కూడా కాంపిటెంట్ పర్సన్స్ అండి. అంటే దే బోత్ ఆర్ ద మేజర్స్, వాళ్ళిద్దరు కూడా మేజర్స్ అండ్ వాళ్ళిద్దరు కూడా సౌండ్ మైండ్ అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై ద యాక్ట్లో డిస్క్వాలిఫికేషన్ ఏమీ కూడా లేదు. అండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఎస్, కన్సిడరేషన్ కూడా ఉందండి, రిలేషన్షిప్లో కన్సిడరేషన్ కూడా ఉంది. అంటే సెటిల్ అయ్యారు ఇద్దరు కూడా జాబ్స్లోనే ఉన్నారు. అండ్ బోత్ పార్టీస్ ఆర్ సెటిల్డ్. సో నౌ దే వాంట్ టు డూ ద మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారండి. కాబట్టి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ ఎవరిని ఒప్పించాలండి, పేరెంట్స్ని కదా. సో పేరెంట్స్ దగ్గర నుంచి యూ నీడ్ టు కలెక్ట్ ద ప్రీ కన్సెంట్. కన్సెంట్ అంటే వాళ్ళ అప్రూవల్ అండి. ప్రీ కన్సెంట్ అంటే వాళ్ళు ఫ్రీగా మీకు ఎస్ ఓకే అని చెప్పేసేయాలి. ఎలాంటి మీరు వెళ్ళి బెదిరించి చెప్తారా, బెదిరించకూడదు. బెదిరించకుండానే ఇలా మీరు చెప్పిన వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మనం ఫ్రీ కన్సెంట్ అంటున్నాం. అండ్ నాట్ అపోజ్, మీకు ఎగనెస్ట్గా ఉండొచ్చా? మీకు ఎగనెస్ట్గా కూడా లేరండి. మన రామ్కి అసలు ఎగనెస్ట్గా కూడా లేరు. చెప్పిన వెంటనే అవునా సరే ఓకే ఇద్దరు సెటిల్ కదా మ్యారేజ్ చేస్తామని ఫ్రీ కన్సెంట్ ఇచ్చేశారు. అండ్ అసలు వాళ్ళిద్దరికి ఎలాంటి అపోజ్ కూడా చేయలేదు, అంటే ఎగనెస్ట్గా వెళ్ళలేదు. సో అదవుతుందా? సో ఎలాంటి ఫ్రీ కన్సెంట్తో ఉన్నారు, అంటే అసలు అపోజే చేయలేదండి, అంటే ఎగనెస్ట్గా కూడా లేరు. సో ఆ తర్వాత ఏంటంటే లైక్ ఇద్దరు కూడా ఏం జరిగిందని అంటే, సో అఫ్కోర్స్ మ్యారేజ్ జరిగిందండి. ఇంకా మ్యారేజ్ జరగడం అంటే ఏంటి, లీగలే కదా. సో దిస్ ఈజ్ అ మ్యారేజ్ ఈజ్ ఆల్సో హ్యాపెన్ లీగల్. దిస్ ఈజ్ ద లీగల్ వన్. మ్యారేజ్ కూడా అయిపోయిందండి. సో ఆఫ్టర్ సమ్ ఇయర్స్, కొన్ని ఇయర్స్ తర్వాత దే హ్యావ్ కిడ్స్. వాళ్ళకి ఒక 2 కిడ్స్ కూడా ఉన్నారు. ఓకేనా, అంటే కిడ్స్ వస్తాయి. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఈ కిడ్స్ని మనం ఆబ్జెక్ట్స్ అంటున్నాం. వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లీగల్ ఆబ్జెక్ట్స్. ఈ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ చిల్డ్రన్ మనం ఏమంటామండి అంటే లీగల్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇక్కడ లీగల్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, సో జస్ట్ లైక్ కిడ్స్ ఏదైతే ఉన్నాయో లీగల్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఒకవేళ ఆ తర్వాత రామ్కి సీతకి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయితే, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా క్లాషెస్ క్రియేట్ అవుతున్నాయండి. ఆ క్లాషెస్ క్రియేట్ అయితే వాళ్ళు జనరల్గా ఎక్కడికి వెళ్తారు, ఎవరైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్ ఏదైనా గొడవలు జరిగితే జస్ట్ లైక్ దే విల్ గో టు ద వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి కానీ, లేకపోతే ఏదైనా కోర్టుకు కానీ ఇలా వెళ్తుంటారు కదా. అలా వెళ్ళినప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఇప్పటి నుంచి ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని సర్టెన్ టర్మ్స్ ఉంటాయి.
ఆ టర్మ్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తారు ఇద్దరికి కూడా. ఆ టర్మ్స్ అన్ని కూడా ఇద్దరికి క్లియర్గా చెప్తారు. ఇప్పటి నుంచి మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, గొడవలు పడకూడదు, ఇలా కొన్ని టర్మ్స్ క్లియర్గా చెప్తారు కదండి. అలా కొన్ని క్లియర్ టర్మ్స్ కూడా చెప్పారు. ఇదండి స్టోరీ టోటల్గా. మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా కాన్సెప్ట్ కాదండి, ఇది జస్ట్ ఒక స్టోరీ, మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ. ఓకేనా. రామ్ సీతకి ప్రపోజ్ చేశారు. సో ఎస్ ఆఫర్ ఇచ్చారు. బట్ ఆఫర్ ఎలా పడితే అలా ఇవ్వచ్చా అండి అంటే లేదండి, కంపల్సరీగా రామ్ ఏమై ఉండాలి, కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి. ఈ సెకండ్ స్టోరీలో కాంపిటెంట్ పర్సన్ అంటే ఏమై ఉండాలి, అతను మేజర్ అయి ఉండాలి, సౌండ్ అయి ఉండాలి, అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అయి ఉండాలి. సో వాళ్ళిద్దరు కూడా అలా కనెక్ట్ అయ్యారనుకోండి, లైక్ ఇద్దరు కూడా యాక్సెప్టెన్స్ అయిపోతే ఇక్కడ ఏం క్రియేట్ అవుతుందండి, ఒక రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. దీన్ని మనం లీగల్ రిలేషన్షిప్ అంటాం. ఒక రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. రిలేషన్షిప్ క్రియేట్ అయితే చాలా, రిలేషన్షిప్లో ఏముండాలండి, కన్సిడరేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో కన్సిడరేషన్ కూడా ఉందండి. ఎస్ బోత్ పార్టీస్ ఆర్ అగ్రీడ్. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ పేరెంట్స్ని ఒప్పించాలి కదా. ఎస్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఎస్ ఫ్రీ కన్సెంట్ ఇచ్చేశారు. ఓకే నో ప్రాబ్లం, మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నారు. అండ్ ఎలాంటి అపోజ్ కూడా చేయలేదు, అంటే ఎలాంటి ఆపోజిట్గా వాళ్ళకి అగెనిస్ట్గా అసలు వెళ్ళలేదండి. పేరెంట్స్ వారు యాక్సెప్టెడ్. సో ఫ్రీ కన్సెంట్ ఉంది, నాట్ అపోజ్డ్ కూడా ఉంది. అలాగే ఇక లీగల్గా కూడా మ్యారేజ్ కూడా జరిగిందండి. ఆ తర్వాత వాళ్ళకి దే హ్యావ్ సమ్ కిడ్స్. ఆ కిడ్స్ని మనం ఇక్కడ లీగల్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఆ తర్వాత సమ్ ఏదైనా డిస్పెన్స్ వచ్చినా కానీ మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి ఆ టర్మ్స్ అన్ని క్లియర్గా సెటెన్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఇద్దరికి చెప్పి మళ్ళీ పంపించేస్తారు. ఒక ఫ్యామిలీ అండి ఇది. అర్థమైందా స్టోరీ, అర్థమైందా? ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏమని చెప్పాము, ఒక కాంట్రాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా ఏమవ్వాలండి, ఇట్ మస్ట్ బి లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అని చదువుకున్నామా. మస్ట్ బి లీగల్లీ ఎన్ఫోర్సబుల్. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కంపల్సరీగా ఉండాలి అని చదువుకున్నాం కదండి. ఆ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఎగ్జాంపుల్ అంతా అదేనండి. వాట్ ఈజ్ ద లీగల్ ఎన్ఫోర్సబిలిటీ? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే అక్కడ లైక్ మనం ఏదైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవబోతున్నామో ఆ కాంట్రాక్ట్లో ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, అండ్ కాంపిటెంట్ పర్సన్స్ అయి ఉండాలి వాళ్ళు, అండ్ అలాగే ఒక లీగల్ రిలేషన్షిప్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి, నాట్ అపోజిట్ టు లా ఉండాలి, అండ్ లీగల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి, అండ్ ఆ తర్వాత సర్టెన్ టర్మ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. ఇలా అన్ని టర్మ్స్ కూడా క్లియర్గా ఉంటే సో పైన చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అన్నీ కూడా క్లియర్గా సాటిస్ఫై అయితే దెన్ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ది లీగల్లీ ఎన్ఫోర్సబుల్. లీగల్ ఎన్ఫోర్సబుల్ అంటే ఇప్పుడు మనం చదువుకున్న పాయింట్స్ అన్నీ ఉండాలి ఒక కాంట్రాక్ట్లో, అప్పుడే అది లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అవుతుంది. అంటే జనరల్గా మీరు ప్రామిస్ చేసి అగ్రిమెంట్ చేసుకుంటే అగ్రిమెంట్ అయిపోతుందండి. కానీ కాంట్రాక్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఏం కావాలి, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కావాలి. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కావాలంటే ఏం చేయాలి సార్, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ ఎగ్జాంపుల్లో ఉన్న పాయింట్స్ అన్నీ చదువుకోవాలి. అండ్ ఈ పాయింట్స్ అన్నీ ఎక్కడ చెప్పారు సార్ అండి అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనకి సెక్షన్ నెంబర్ 10 ఉంటుందండి. సెక్షన్ నెంబర్ 10లో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, పర్ఫెక్ట్. సో ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది మెటీరియల్లో. వింటున్నారండి అందరూ కూడా? ఏదైనా డౌట్స్ వస్తే అడుగుతూ ఉండండి. చూడండి డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ కూడా మనం చెక్ చేసుకున్నాం. ఆ తర్వాత చూడండి ఏముందో, ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏముండాలండి, ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలి. వ్యాలిడ్ అంటే కరెక్ట్ కాంట్రాక్ట్, ఎగ్జాక్ట్ కాంట్రాక్ట్ అవ్వాలంటే అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలా. ఆ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఏంటి అనేది మనకి ఎక్కడ ఇచ్చారండి. అసలు లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటి సార్? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే లీగల్గా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏమేమి యాక్టివిటీస్ ఉండాలి అనేది మనకి సెక్షన్ నెంబర్ 10లో చెప్పడం జరిగింది. సో సెక్షన్ నెంబర్ 10లో ఏమని చెప్పారండి, అగ్రిమెంట్ ఉండాలి. అవునా కదా, చదువుకున్నాం మనం, అగ్రిమెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఆ తర్వాత 2 పార్టీస్ ఉండాలంటండి. ఎగ్జాక్ట్లీ ఒక కాంట్రాక్ట్ అవ్వాలంటే 2 పార్టీస్ ఉండాలా లేదా? రామన్ సీత ఇద్దరు ఉన్నారు లేదా? మనమే కాంట్రాక్ట్ రాసుకుంటామండి. మీకు మీరే ప్రపోజ్ చేసుకోవడం కానీ మీకు మీరే ఒక కార్ సేల్ చేసుకోవడం కానీ చేస్తారు, ఇలాంటివి చేయకూడదు కదా. సో దట్స్ వై కంపల్సరీగా 2 పార్టీస్ ఉండాలి. నాకు నేనే కార్ సేల్ చేసుకుంటానని అనుకున్నానండి, నాకు నేనే యాక్సెప్ట్ చేశాను, నాకు నేనే ప్రామిస్ చేశాను, నాకు నేనే, ఇజ్ ఇట్ వ్యాలిడ్? అసలు అక్కడ మీనింగ్ ఉందా ఏదన్నా? అంటే ఒకవేళ ఇప్పుడు నేను కార్ సేల్ చేస్తానని నాకు నేను అనుకున్నాను, తర్వాత నాకు నేనే కార్ సేల్ చేయను అనుకున్నానండి.
నేనే వెళ్ళి కేసు ఫైల్ చేసుకుంటాను కోర్టులో, అసలు మీనింగే లేదు అక్కడ. దట్స్ వై కంపల్సరీగా ఒక కాంట్రాక్ట్ ఫామ్ అవ్వాలంటే 2 parties ఆర్ మ్యాండేటరీలీ నీడెడ్. ఆ తర్వాత అండి, సో ఇంటెన్షన్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్ చదువుకున్నాము మనం. రామ్ అండ్ సీత ఇద్దరు కూడా ఆఫర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే వాళ్ళిద్దరి మధ్యలో ఏం క్రియేట్ అవుతుందండి, ఒక రిలేషన్షిప్ క్రియేట్ అవుతుందని చెప్పానా, అదే లీగల్ రిలేషన్షిప్. అంటే కంపల్సరీగా ఒక లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి ఉండాలి, కానీ సోషల్ రిలేషన్షిప్స్ కాదు. ఫాదర్ సన్కి ఒక బైక్ కొనిపిస్తానని చెప్పారండి, అది సోషల్ రిలేషన్షిప్. అదే అదే మిస్టర్ ఏ మిస్టర్ బికి ఒక బైక్ సేల్ చేస్తా అన్నారు, మిస్టర్ బి కొంటా అన్నారు, అది లీగల్ రిలేషన్షిప్. బయ్యర్ సెల్లర్ ఇద్దరు కూడా ఉన్నారు కదా, అంటే ఒక ఇద్దరు పార్టీస్ కూడా ఉండాలి అండ్ ఇద్దరు కూడా ఒక లీగల్ రిలేషన్షిప్లో ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఏ కాంట్రాక్ట్. ఇంకా అండి, బోత్ ద పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ ఉండాలని చెప్పాను నేను. కాంపిటెన్సీ ఆఫ్ ది పార్టీస్, ఇద్దరు పార్టీస్ కూడా కాంపిటెంట్గా ఉండాలి. కాంపిటెంట్ అంటే ఏంటండి చెప్పాను నేను. కాంపిటెంట్ అంటే సౌండ్ మైండెడ్గా ఉండాలి, ఆ తర్వాత ఫ్రీ లైక్ మేజర్ అయి ఉండాలి, ఆ తర్వాత నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా, లాలో ఎక్కడ కూడా డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు. అలాంటి పర్సన్స్ మాత్రమే కాంట్రాక్ట్లు ఎంటర్ అవ్వాలండి. అంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా కాంపిటెన్సీ ఆఫ్ ద పార్టీస్ ఈజ్ నీడెడ్ అవుతుందా. ఆ తర్వాత కన్సిడరేషన్ కూడా ఉండాలా లేదా, ఎగ్జాక్ట్లీ. ఒక లీగల్ రిలేషన్షిప్ ఉంటే సరిపోతుందండి, కన్సిడరేషన్ ఉండాలా లేదా, ఎగ్జాక్ట్లీ. లాఫుల్ కన్సిడరేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కన్సిడరేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చదువుకున్నాం, సో బోత్ ద పార్టీస్ వాంట్స్ టు డూ ద మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే పేరెంట్స్ని అడిగారు. పేరెంట్స్ ఎలా ఇచ్చారండి, ఫ్రీ కన్సెంట్ వాజ్ గివెన్ బై ద పేరెంట్స్. అంటే ఒక కాంట్రాక్ట్లో బోత్ ద పార్టీస్లో కాంట్రాక్ట్ ఏదైతే ఎంటర్ అవుతున్నారో ఆ కాంట్రాక్ట్ ఎలా ఉండాలి, ఫ్రీ కన్సెంట్ అయి ఉండాలి. ఫ్రీ కన్సెంట్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం అండి. సో ఆ తర్వాత ఫ్రీ కన్సెంట్ కూడా ఉందండి. తర్వాత ఏముండాలి, దే ఆర్ నాట్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. ఎలాంటి అంటే అపోజ్ ఉండకూడదని చదువుకున్నామా ఇక్కడ, అదేనండి. సో లైక్ లీగల్ ఫార్మాలిటీస్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లీగల్ ఫార్మాలిటీస్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే వాళ్ళు అగెనిస్ట్గా ఉండకూడదు, దే నీడ్ టు డూ ద మ్యారేజ్ చేయడానికి రెడీగా ఉండాలి. దాన్ని అపోజ్ అని చెప్పాను కదా. సో పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది క్లియర్గా ఉండాలి. ఆ తర్వాత మ్యారేజ్ కూడా అయిపోయిందండి. దే హ్యావ్ సమ్ కిడ్స్ కదా, 2 kids వచ్చారా, వాళ్ళని మనం ఏమన్నాం, వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్, రామన్ సీత యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి, లీగల్ ఆబ్జెక్ట్స్, వాళ్ళ చిల్డ్రన్ కదా, అంటే లీగల్ ఆబ్జెక్ట్ కూడా ఉండాలి. అంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఈ కండిషన్స్ అన్నీ ఉండాలి. లీగల్ ఆబ్జెక్ట్ కూడా ఉండాలి. అండ్ లీగల్ ఆబ్జెక్ట్ కూడా అయిపోయిన తర్వాత ఏంటండి, సో సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పాను. ఆ డిస్టర్బెన్సెస్లో ఏమైంది, ఇద్దరు గొడవ పడితే సో పెద్దవాళ్ళు వచ్చి ఏమని చెప్పారండి, ఇలా ఉండాలి, కొన్ని సర్టెన్ టర్మ్స్ చెప్పలేరా. సో మీనింగ్, సర్టెనిటీ ఆఫ్ మీనింగ్ క్లియర్గా ఉండాలి. అంటే కాంట్రాక్ట్లో మీనింగ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో ఎలా పడితే అలా రాయకూడదండి, క్లియర్గా ఉండాలి. సర్టెనిటీ ఆఫ్ మీనింగ్ క్లియర్గా ఉండాలి. నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వైడ్, అదేనండి. లైక్ సపరేట్గా సెక్షన్ 24 to 30 and 56 తర్వాత చదువుతాం. అందులో ఎక్కడన్నా మనకి వైడ్ అని డిక్లేర్ చేస్తే అది వ్యాలిడ్ అవ్వదు, అది ఎప్పుడు కూడా వైడ్ అవుతుంది. అదవుతుందా, అసలు వ్యాలిడ్ అంటే లైక్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటి, ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే అగ్రిమెంట్ మ్యాండేటరీగా ఉండాలి. అగ్రిమెంట్ ఒకటే ఉంటే సరిపోతుందా, కాదు కదా. అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. ఉండాలంటే ఈ పాయింట్స్ అన్నీ ఉండాలండి. అవుతుందా, ఈ పాయింట్స్ అన్నీ ఉండాలి. ఫస్ట్ ఏముండాలి, లైక్ 2 parties, ఆఫరర్ అండ్ ఆఫర్, ఇద్దరు పార్టీస్ ఉండాలి. అండ్ అక్కడ ఏం జరగాలండి, సో దే హ్యావ్ లైక్ ఏంటి అంటే ఆఫర్ యాక్సెప్ట్ చేసినప్పుడు సో చూడండి కాంపిటెంట్ పర్సన్స్ అయి ఉండాలి. కాంపిటెంట్ అంటే సౌండ్ పర్సన్ అయి ఉండాలి, మేజర్ అయి ఉండాలి, నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా ఉండాలి. ఆ తర్వాత ఇద్దరు పార్టీస్ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం క్రియేట్ అవుతుంది, ఒక లీగల్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే లీగల్ రిలేషన్షిప్ కూడా ఉండాలి. లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ అయిన తర్వాత ఏముంటుందండి, కన్సిడరేషన్ లేకుండా రిలేషన్షిప్ ఉంటుందా, ఉండదు. కాబట్టి సో కంపల్సరీగా లాఫుల్ కన్సిడరేషన్ ఈజ్ నీడెడ్. లాఫుల్ కన్సిడరేషన్ కూడా ఉంది. కన్సిడరేషన్ తర్వాత ఏమవుతుందండి, సో దే వాంట్ టు లైక్ అగ్రిమెంట్ కూడా ఫామ్ అవుతుంది. అంటే అగ్రిమెంట్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దే వాంట్ టు డూ ద మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఫ్రీ కన్సెంట్ ఉండాలి అండ్ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. సో మ్యారేజ్ జరిగేటట్టుగా ఉండాలి, పాసిబిలిటీ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఉండాలండి. మ్యారేజ్ కూడా అయిపోయిన తర్వాత దే హ్యావ్ సమ్ లీగల్ ఆబ్జెక్ట్స్, కిడ్స్ వచ్చారు. సో ఆ తర్వాత ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే మీనింగ్స్ అన్నీ కూడా సర్టెనిటీ క్లియర్గా రాసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. దిస్ ఈజ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. గుర్తుంటాయా అన్నీ కూడా, ఎంసీక్యూస్లో అడుగుతారండి. సో ఒక లిస్ట్ ఇచ్చి ఇందులో ఏది లాఫుల్ లైక్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కాదు అని అడుగుతారు. సో లేదా ఏది లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అవుతుంది అని అడుగుతారు. సో యూనిట్ టు చెక్ విత్ ద థింగ్స్. అవుతుందా, చెక్ వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టేబుల్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ యొక్క టేబుల్ మీద బేస్ చేసుకొని మనం నెక్స్ట్ చాప్టర్ అంతా చదవబోతున్నాం. అంటే అసలు 2 parties అంటే ఎవరు ఉంటారు, కాంపిటెంట్ పార్టీస్ అంటే ఏంటి, లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఏంటి, లీగల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇదేనండి మనకి టోటల్గా. అవుతుందా.
ఒకసారి చదవండి, ఏదైనా డౌట్స్ వస్తే అడగండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. జూమ్లో వాళ్ళు అందరూ వింటున్నారా? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? జస్ట్ ఒక స్టోరీలో గుర్తుపెట్టుకోవడానికి చెప్పానండి. లైక్ ఎలాగని అంటే మీరు ఇన్ని పాయింట్స్ మర్చిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ 10 to 12 పాయింట్స్ ఉన్నాయండి. ఆ 10 to 12 పాయింట్స్ మీరు జనరల్గా గుర్తుపెట్టుకుంటూ ఉంటే మర్చిపోతారు. అదే నేను చెప్పిన స్టోరీలో లింక్ చేసుకుంటూ చదువుకోండి, ఎక్కువ పాయింట్స్ గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. దట్స్ వై స్టోరీస్ అనేది ఐ విల్ క్రియేట్ ఫర్ రిమెంబరింగ్. మీరు అలా గుర్తుపెట్టుకోవడానికి చేస్తాను. ఓకేనా? చెప్పండి, జూమ్లో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? వింటున్నారా జూమ్లో వాళ్ళు అందరూ? ఒకసారి రెస్పాన్స్ ఇవ్వండి, ఏదో ఒక రెస్పాన్స్, మెసేజ్లోనో థమ్స్లోనో రెస్పాన్స్ ఇవ్వండి. జూమ్లో వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉండాలండి. అలా అప్పుడే మీకు యూ విల్ ఆల్సో బీ ఫీల్ కనెక్టెడ్. నేను చెప్పుకుంటూ వెళ్ళడం, మీరు జస్ట్ లైక్ వాచ్ చేస్తూ ఉంటే దెర్ ఇస్ ఏ గ్యాప్ ఇన్ కమ్యూనికేషన్లో గ్యాప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో కొంచెం మీరు కూడా రియాక్షన్స్ ఇస్తూ ఉండండి. సో చాట్లో థమ్స్ ఉంటాయి. సో అలా ఏదో ఒకటి మీరు అర్థమవుతుందని చెప్పడానికి కానీ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీథింగ్. ఓకే మనీషా, క్లియర్? బాలా, గుడ్. సో అలాగే అంతేనండి. లైక్ జూమ్లో మన ఆన్లైన్లో ఉన్నప్పుడు ఏంటంటే అంటే కొంచెం బేసిక్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేశారంటే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ. మీకే లైక్ ఏంటంటే అంటే కంటిన్యూస్గా క్లాసెస్ ఒక క్లాసే కాదు కదండి, ఇంకా క్లాసెస్ వింటూ ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా యూ వోంట్ ఫీల్ ఎగ్జాస్ట్ అయినట్టు అనిపించదు. ఎందుకంటే కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తూ ఉండాలి కదా. సో ఇట్ విల్ ఐస్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ కొంచెం మాట్లాడుతూ ఫ్రీగా ఉంటారో దెన్ ఇట్ విల్ బీ సో నైస్. ఓకేనా? చదువుకోండి ఒకసారి. విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ 2 minutes. 2 minutesలో మనం 1 by 1 లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్దామండి. స్టార్ట్, రెడీ? అన్ని పాయింట్స్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకోండి. ఇక్కడ చదివిన పాయింట్స్ మనం ఏదైతే ఎగ్జాంపుల్ చదువుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా ఈ ఎగ్జాంపుల్లో ఉన్న పాయింట్స్ అండి. అవునా కదా? ఎగ్జాక్ట్లీ. మ్యాచ్ అవుతున్నాయండి పాయింట్స్ అన్నీ కూడా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ ఎగ్జాంపుల్ అంతా ఏంటండి, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటి సార్? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే కంపల్సరీగా 2 parties ఉండాలి. 2 parties ఉంటేనే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. పార్టీస్ లేకపోతే అది కాంట్రాక్ట్ అవ్వదండి. ఎందుకు? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేనట్టే కదా. 2 parties లేకపోతే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేనట్టే. అలాగే 2 parties ఉండడమే కాకుండా ఇంకోటి ఏంటంటే దేర్ మస్ట్ బి కాంపిటెంట్ పర్సన్స్ అయి ఉండాలి. ఇద్దరు కూడా కాంపిటెంట్ పర్సన్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే అది లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అవుతుంది. లీగల్ రిలేషన్షిప్ ఉండాలి. ఫాదర్ సన్కి లీగల్ రిలేషన్షిప్ ఉంటుంది, అది సోషల్ రిలేషన్షిప్. అదే బయర్ అండ్ సెలర్కి అయితే లీగల్ రిలేషన్షిప్ ఉంటుంది. అలాగని ఫ్రీగా ఉండొచ్చు అండి? కాదు. కన్సిడరేషన్ మ్యాండేటరీ. లీగల్ రిలేషన్షిప్ బయర్ సెలరే, కానీ కన్సిడరేషన్ ఏం లేదు, ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఫ్రీగా ఇస్తే అది కాంట్రాక్ట్ ఎలా అవుతుంది చెప్పండి? సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కాంట్రాక్ట్. సో కన్సిడరేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఆ తర్వాత లైక్ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ బీ నోన్ టు ద పేరెంట్స్ తర్వాత అక్కడ కంపల్సరీగా ఫ్రీ కన్సెంట్ ఉండాలి. అండ్ నాట్ అపోజ్డ్, అంటే లైక్ దే పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ చదువుకున్నామో అదేనండి ఇక్కడ. ఆ తర్వాత లీగల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఆ తర్వాత ఇంకా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సర్టెన్ టర్మ్స్ అన్ని కూడా క్లియర్గా ముందుగానే మాట్లాడుకొని పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటని అంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటో చదువుకున్నాం. వాట్ ఈజ్ మీన్ బై లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అనేది ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం త్రూ అవర్ మెటీరియల్. చూడండి, in terms of section 10 of the act,
terms of the section 10 of the act, all the agreements are contracts. చదువుకున్నాం ఆల్రెడీ మనం. all agreements are contracts if they are made by free consent of the parties ఉండాలి, competent to the contract ఉండాలి, lawful consideration ఉండాలి. అవన్నీ మనం చదువుకున్న పాయింటేనండి. సో 1 by 1 పాయింట్స్ చదువుకుంటూ వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, 2 parties అని చదువుకున్నాం కదా. కాబట్టి ఒక కాంట్రాక్ట్లో 2 parties కంపల్సరీగా ఉండాలి. ఎస్ అంటే అసలు 2 parties లేకపోతే అది కాంట్రాక్టే అవ్వదు. ఆఫర్ యాక్సెప్టెన్స్ మీకు మీరే చేసుకుంటే కాంట్రాక్ట్ ఎందుకు ఇంకా? అంటే ఒక పర్సన్కి రైట్, ఇంకో పర్సన్కి ఆబ్లిగేషన్ ఉండాలి, అప్పుడే కాంట్రాక్ట్ అవుతుంది. సో దట్స్ వై 2 parties ఇస్ మ్యాండేటరీ. వన్ కెనాట్ కాంట్రాక్ట్ విత్ హిమ్సెల్ఫ్, అవునా కదా. మీకు మీరే కాంట్రాక్ట్ ఎలా రాసుకుంటారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఏ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్స్ అట్లీస్ట్ 2 parties, 1 party మేకింగ్ ద ఆఫర్ అండ్ ద అదర్ పార్టీ యాక్సెప్టింగ్ ఇట్, అవునా కదా. ఒకళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేయడా రిజెక్ట్ చేయాలా ఆ పొజిషన్లో ఉండాలి, అప్పుడే ఒక కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఏ కాంట్రాక్ట్ మే బీ మేడ్ బై న్యాచురల్ పర్సన్స్ అండ్ బై అదర్ పర్సన్స్ హ్యావింగ్ ద లీగల్ ఎగ్జిస్టెన్స్. అంటే కాంట్రాక్ట్ అంటే మనుషులే చేయగలరా అండి అంటే కాదండి. కంపెనీస్ కూడా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాయి. రిలయన్స్ కంపెనీ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ సమ్ అదర్ కంపెనీస్. అవుతుందా? టాటా కంపెనీ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ ద బిగ్ బాస్కెట్. అంటే ఇలా ఇప్పుడు రిలయన్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అదర్ ఇప్పుడు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో కూడా సేల్ చేసే విధంగా వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు దే హ్యావ్ కాంట్రాక్ట్ విత్ అదర్ సెల్లర్స్ ఆల్సో. అలా సెల్లర్స్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారండి. అంటే ఇప్పుడు రిలయన్స్ అంటే కంపెనీ కదా, అది మనుషులు కాదు కదా. అంటే లైక్ ఇట్స్ అన్ ఎంటిటీ. అంటే కాంట్రాక్ట్ విల్ బీ అప్లికబుల్ ఫర్ న్యాచురల్ పర్సన్స్ అండ్ అలాగే లీగల్ ఎగ్జిస్టెన్స్ అంటాం. లీగల్ ఎగ్జిస్టెన్స్ అంటే కంపెనీస్కి కావచ్చు, యూనివర్సిటీస్కి కావచ్చు, వాటికి కూడా కాంట్రాక్ట్ అప్లై అవుతుంది. అంటే రిలయన్స్ కంపెనీ కెన్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ విత్ ఎనీ అదర్ పర్సన్. ఐటీసీ కంపెనీ కెన్ ఎంటర్ ఇన్ టు విత్ ద ఎనీ అదర్ ఎంటిటీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో అంటే లీగల్ ఎగ్జిస్టెన్స్ ఉన్న కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ యాక్ట్ అప్లై అవుతుంది. ఇట్ ఈస్ నెససరీ టు రిమెంబర్ దట్ ఐడెంటిటీ ఆఫ్ ద పార్టీస్ బై అసర్టైనబుల్. ఐడెంటిటీ అయితే మనం ముందుగానే కనుక్కోవాలండి. అసలు ఎవరు ఏంటి అనేది క్లియర్గా ఐడెంటిటీ అనేది కనుక్కోవాలి. సో చెప్పండి, ఒక కాంట్రాక్ట్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అవ్వాలంటే 2 parties కావాలి. ఒక పర్సన్ అతనే కాంట్రాక్ట్ అనేది ఆఫర్ చేయకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ అలాగే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ కాంట్రాక్ట్ అనేది మనం ఎవరెవరు ఎంటర్ అవ్వచ్చు అండి. లీగల్ న్యాచురల్ పర్సన్స్ కూడా ఎంటర్ అవ్వచ్చు, లీగల్ ఎగ్జిస్టెన్స్లో ఉన్న కంపెనీస్ కూడా ఎంటర్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 4 చదవండి అందరూ కూడా. ఎగ్జాంపుల్ నెంబర్ 4 చదవండి. చూడండి ఎగ్జాంపుల్ చదివారా? చూడండి. టు కాన్స్టిట్యూట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ దేర్ మస్ట్ బి 2 parties, సెల్లర్ అండ్ బయర్. అంటే ఒక కాంట్రాక్ట్ జరగాలంటే సెల్లర్ బయర్ ఇద్దరు కూడా కంపల్సరీగా ఉండాలి. బోత్ సెల్లర్ అండ్ బయర్. ద సెల్లర్ అండ్ బయర్ మస్ట్ బి 2 different persons బికాజ్ ఏ పర్సన్ కెనాట్ బై హిస్ ఓన్ గుడ్స్. మీ గుడ్స్ మీరే సేల్ చేసుకుంటారండి. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ సెల్లర్, మీరు మొబైల్ సేల్ చేస్తున్నారు, మీ మొబైల్స్ మీరే సేల్ చేసి మీరే కొనుక్కుంటారా? ఇక ఇంకేముంది దాంట్లో యూజ్ ఉంది? మొబైల్స్ అని అక్కడే ఉంటాయి కదా. అంటే ఒక పర్సన్ యొక్క గూడ్స్ వాళ్ళే సేల్ చేయకూడదు. ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ వజస్ రామన్లాల్ ఎస్ అండ్ కో వెన్ వన్ డిసల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ద అసెట్స్ ఆఫ్ ద ఫార్మ్ వర్ డివైడెడ్ అమాంగ్ ద పార్ట్నర్స్. ద సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ వాంటెడ్ టు ట్యాక్స్ దిస్ ట్రాన్సాక్షన్. ఇట్ వాస్ హెల్డ్ దట్ ఇట్ వాస్ నాట్ ఎ సేల్. ద పార్ట్నర్స్ బీయింగ్ జాయింట్ ఓనర్స్ ఆఫ్ దోస్ అసెట్స్ కెనాట్ బి బోత్ బయర్ అండ్ సెల్లర్. ఒక కేస్ స్టడీ అండి. ఇలా మనకి ఏదైతే ఉంటాయో గుజరాత్ వజస్ రామ్లాల్ అని ఉందా అంటే గుజరాత్లో హైకోర్టు ఏదైతే ఉంటుందో కోర్టులో ఇచ్చిన జడ్జ్మెంట్ అనేది అలాగే ఎవరి మధ్యలో అయింది. రామ్లాల్ అండ్ ఎస్ అండ్ కో అనే ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఉందంట. ఆ పార్ట్నర్షిప్ ఫామ్కి గుజరాత్ కోర్టుకి మధ్యలో జరిగిన డిస్ప్యూట్ ఇది. సో ఇలా కేస్ స్టడీస్ ఉంటాయండి. ఆ కేస్ స్టడీస్ ఎలా ఉంటాయి ఏంటంటే మనం తర్వాత చదువుదాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 parties అర్థమైందా? ఎగ్జాక్ట్లీ. తర్వాత పార్టీస్ మస్ట్ ఇంటెండ్ టు క్రియేట్ ద లీగల్ ఆబ్లిగేషన్. లీగల్ రిలేషన్షిప్ చదివామా? లీగల్ రిలేషన్షిప్ లేకపోతే ఎలాగండి? లీగల్ రిలేషన్షిప్ కంపల్సరీగా అవుతుంది కదా. యాక్సెప్ట్ చేసిన తర్వాత లీగల్ రిలేషన్షిప్ అవుతుంది. సో అంటే పార్టీస్ మస్ట్ బి ఇంటెంట్ టు క్రియేట్ ద లీగల్ ఆబ్లిగేషన్స్. అంటే దేర్ మస్ట్ బి అన్ ఇంటెన్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది దేర్ మస్ట్ బి అన్ ఇంటెన్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది పార్టీస్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సోషల్ ఆర్ డొమెస్టిక్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ హెన్స్ దే డు నాట్ రిజల్ట్ ఇన్ టు ద కాంట్రాక్ట్.
కంపల్సరీగా మీరు లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి ఇంటెన్షన్తో ఉండాలి. అప్పుడే కదా రిలేషన్షిప్ అంటాం. ప్రపోజ్ చేసి ఏప్రిల్ ఫూల్ అని చెప్పారండి, అది వ్యాలిడ్ అవుతుందా? వ్యాలిడ్ అవ్వదు. సో దట్స్ వై లీగల్ రిలేషన్షిప్ అంటే నిజంగా మీరు బై చేయడానికి, బయర్ బై చేయాలని ఉండాలి, సెల్లర్ సెల్ చేయాలని ఉండాలి. నేను మీకు కార్ సేల్ చేస్తాను, నా దగ్గర ఉన్న కార్ నేను మీకు సేల్ చేస్తానని చెప్పారండి. తర్వాత ఓకే సార్ మేము కొంటామని చెప్పేసారు, మీరు కార్ బాగుంది సార్ నేను కొంటామని చెప్పారు. నేను మళ్ళీ వెంటనే నన్ను లేదండి జోక్ చేశాను అంటున్నాను. ఆ ఇంటెన్షన్తో ఉండొచ్చా? అలా అలా ఉండకూడదు. దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే సెల్లర్ సెల్ చేయడానికి రెడీగా ఉండాలి, బయర్ బై చేయడానికి రెడీగా ఉండాలి. అప్పుడే కదా వాళ్ళిద్దరి మధ్యలో ఒక బయర్ సెల్లర్ రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. సో దట్స్ వై లీగల్ రిలేషన్షిప్ అనేది ఉండేటట్టుగా వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ హస్బెండ్ అగ్రీ టు పే టు హిస్ వైఫ్ సర్టెన్ అమౌంట్ యాజ్ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ వైల్ హీ వాజ్ అబ్రాడ్. ఏ అనే పర్సన్ ఒక లైక్ హస్బెండ్ ఏం చేశారండి, అతను అబ్రాడ్లో ఉంటున్నారంట, అదర్ యూఎస్లో ఉంటున్నారు. సో వాళ్ళ వైఫ్కి అగ్రీ టు పే టు హిస్ వైఫ్ సర్టెన్ అమౌంట్ యాజ్ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ కొంత మెయింటెనెన్స్ పంపిస్తూ ఉంటానని అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారండి. హస్బెండ్ ఫెయిల్ టు పే ద ప్రామిస్డ్ అమౌంట్. హస్బెండ్ ఏం చేశారు, సో కొన్ని మంత్స్ తర్వాత పే చేయడం ఆపేశారు. వైఫ్ స్యూడ్ హిమ్ ఫర్ ద రికవరీ ఆఫ్ ద అమౌంట్. హియర్ ఇన్ ద కేస్ వైఫ్ కుడ్ నాట్ రికవర్ యాజ్ ఇట్ వాజ్ ఎ సోషల్ అగ్రిమెంట్. అది నిజంగా ఏదైనా వ్యాలిడ్ అగ్రిమెంటా? అక్కడ అసలు ఏదైనా ఉందండి, ప్రాపర్ కన్సిడరేషన్ ఉందా, ప్రాపర్ ట్రీట్మెంట్, ఎలాంటి థింగ్స్ కూడా లేవు. దట్స్ వై ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సోషల్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ లీగల్ రిలేషన్షిప్. లీగల్ రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్కి మనీ ఇస్తానని చెప్పడం లీగల్ రిలేషన్షిప్ అండి. సేమ్ కేసు, ఫాదర్ సన్కి బైక్ కొనిపిస్తానని చెప్పారా? బైక్ కొనిపించలేదు, కొనిపించినంత మాత్రాన కేసు ఫైల్ చేస్తారా? చేయరు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో ఆ రిలేషన్ లేదు కదా. ఇక్కడ కూడా అంతే, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏదైతే రిలేషన్ ఉందో దట్ ఈస్ నాట్ ఏ లీగల్ రిలేషన్షిప్, దట్ ఈస్ ఏ సోషల్ రిలేషన్షిప్. డొమెస్టిక్ అండి. డొమెస్టిక్గా 100 మాట్లాడతారండి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో 100 థింగ్స్ ఉంటాయి. ఇలా చేస్తాను, ఇది ఇది తీసుకొస్తాను, అది తీసుకొస్తాను, తాజ్మహల్ తీసుకొస్తాను, ఇలా చెప్తారండి. తీసుకురాకపోతే కేసు ఫైల్ చేస్తారండి జనరల్గా. చేయకూడదు కదా. ఎందుకు? అవి జస్ట్ మనకి లైక్ సోషల్ రిలేషన్షిప్స్లో అలాంటి అగ్రిమెంట్స్ 100 చెప్తారు. అన్నీ జరగాలని ఉందా? జరగకపోతే కేసు ఫైల్ చేస్తారా? చేయకూడదు అలాగా. సో దట్స్ వై బికాస్ దోస్ ఆర్ సోషల్ అగ్రిమెంట్స్. అంటే కంపల్సరీగా ఏముండాలి, లీగల్ రిలేషన్షిప్ ఈజ్ మ్యాండేటరీ టు ఫార్మ్ ఏ కాంట్రాక్ట్ అండ్ ద పార్టీస్ డిడ్ నాట్ ఇంటెండ్ టు క్రియేట్ ఎనీ లీగల్ రిలేషన్షిప్స్. సో వాళ్ళకి అసలు లీగల్ రిలేషన్షిప్ లేదు కదా. బాల్ఫోర్ వర్సెస్ బాల్ఫోర్ అండి కేస్ స్టడీ నేమ్ అది. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కేస్ డిస్ప్యూటే ఇది. ఎగ్జాంపుల్ నెంబర్ 6 చూడండి. మిస్టర్ లేక్పాల్ ప్రామిసెస్ టు పే 5 lakh rupees టు హిస్ సన్ ఇఫ్ ద సన్ పాసెస్ ద సిఏ ఎగ్జామ్. ఏమంటున్నారండి, లేక్పాల్ వాళ్ళ ఫాదర్ 5 lakh rupees ఇస్తా అన్నారండి. ఎందుకు? మీరు ఎగ్జామ్ పాస్ అయితే, సిఏ కనుక సిఏ ఫౌండేషన్ పాస్ అయితే 5 lakhs ఇస్తా అన్నారండి. సూపర్ ఆపర్చునిటీ కదా. అలాగేం చదివేస్తారండి, అంతే కదా. నిజంగా ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తే చదువుతారండి మీరు? ర్యాంక్ తెచ్చుకుంటారా? అంతేనా? ర్యాంక్ తెచ్చేసుకుంటారు కదా. సో 5 lakhs ఇస్తామని చెప్పారండి. సిఏ ఎగ్జామ్ కనుక పాస్ అయితేనేంటండి, మంచి మార్క్స్ వస్తే కూడా కాదు, పాస్ అయితే 5 lakhs ఇస్తామన్నారంట. ఆన్ పాసింగ్ ద ఎగ్జామ్ పాస్ అయిపోయారు. వెంటనే సన్ ఏం చేస్తారండి, త్వరగా మార్క్ షీట్ పెట్టుకొని ఫాదర్ దగ్గరికి వెళ్ళి, డాడీ ఏంటి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తావా, క్యాష్ ఇస్తావా అని అడిగారు. ద సన్ క్లెయిమ్ ద మనీ. హియర్ ద సన్ కుడ్ నాట్ రికవర్ యాజ్ ఇట్ వాజ్ ఏ సోషల్ అగ్రిమెంట్. ఫాదర్ అన్నారు, అక్కడ పాకెట్ మనీ పెట్టాను 500, వెళ్ళి ఎంజాయ్ చేసాయని చెప్పారండి. సన్ వెళ్ళి అవునా, ఓకే ఇలాగే ఉండు, కోర్టుకు వెళ్ళి మాట్లాడదాం అని చెప్తారండి. 5 lakhs ఇస్తా అన్నావు, ఆఫర్ చేసావు, నేను యాక్సెప్ట్ చేశాను, ప్రామిస్ క్రియేట్ అయింది, కన్సిడరేషన్ ఉంది, అగ్రిమెంట్ ఉంది, లీగల్ అంతా తీసుకెళ్ళి చెప్తారా? అంతా ఉంది, అగ్రిమెంట్ ఉంది, కానీ దట్ ఈస్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఎందుకు లేదు? బికాస్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ లీగల్ రిలేషన్షిప్. వాళ్ళిద్దరు బయర్ సెల్లర్ అండి, కాదు కదా. ఫాదర్ సన్ లీగల్ రిలేషన్షిప్ ఎక్కడుంది? సోషల్ రిలేషన్షిప్ ఉంది. దట్స్ వై ఇట్ వాజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, అసలు కాంట్రాక్ట్ అవ్వకపోతే కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్ యూ కెనాట్ ఫైల్ ఏ కేస్ ఆన్ ఎనీ అదర్ పర్సన్. కంపల్సరీగా కాంట్రాక్ట్ అయితేనే కేసు ఫైల్ చేయగలరు. ఇక్కడ ఈ కేసులో కాంట్రాక్ట్ ఎందుకు అవ్వలేదు చెప్పండి? ఈ కేసులో ఎగ్జాంపుల్ నెంబర్ 6లో కాంట్రాక్ట్ ఎందుకు అవ్వలేదు చెప్పండి? మెసేజ్ చేయండి, చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ కేసులో ఎందుకు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వలేదండి? ఎందుకు కేసు ఫైల్ చేయలేకపోతున్నారు సార్? ఎగ్జాక్ట్లీ, లీగల్ రిలేషన్షిప్ మ్యాండేటరీయా కాదా? చదువుకున్నాం మనం. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా చెప్పానండి, రిలేషన్షిప్ లీగల్ రిలేషన్షిప్ కంపల్సరీగా ఉండాలి. అదవుతుందా? సో లీగల్ రిలేషన్షిప్ లేకపోతే ఇట్ డజంట్ దాన్ని ఏమంటాం మనం, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేనట్లే. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేకపోతే కాంట్రాక్ట్ అవ్వదు కదా, అది జస్ట్ అగ్రిమెంట్ అంతే. అగ్రిమెంట్ని పట్టుకెళ్ళి కోర్టులో చూపిస్తారా? అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకేనా? దట్స్ ఇట్. ఎగ్జాంపుల్ నెంబర్ 7 చూడండి.
ఏ సోల్డ్ గూడ్స్ టు బి, ఏ గూడ్స్ బీకి సేల్ చేశారండి ఆన్ ఏ కండిషన్ దట్ ఈ మస్ట్ పే ఫర్ ద అమౌంట్ ఆఫ్ ద గూడ్స్ విత్ ఇన్ 30 days. జాగ్రత్తగా వినండి. ఏ బీకి ఏం సేల్ చేస్తా అన్నారండి, గూడ్స్ సేల్ చేస్తామన్నారండి. ఇందులో గూడ్స్ ఉన్నాయి, ఈ గూడ్స్ సేల్ చేస్తామని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చదవండి. గూడ్స్ సేల్ చేస్తా అన్నారు కండిషన్, బట్ కండిషన్ ఏంటంటే ఈ మస్ట్ పే ఫర్ ద అమౌంట్ ఆఫ్ ద గూడ్స్ విత్ ఇన్ 30 days. కండిషన్ ఏంటి, ఈ గూడ్స్ సేల్ చేసినందుకు కాను ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ అవుతుంది అనుకోండి, ఆ 1 lakh రూపీస్ కూడా ఎప్పటిలో పే చేయాలి, విత్ ఇన్ 30 days. విత్ ఇన్ 30 days లోపల పే చేయాలి. దిస్ ఈజ్ ద కండిషన్. అదేనండి మన కండిషన్. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. హియర్ ఏ ఇంటెంట్స్ టు క్రియేట్ ద లీగల్ రిలేషన్షిప్ విత్ బి. లీగల్ రిలేషన్షిప్ ఉందా లేదా, ఎగ్జాక్ట్లీ. హెన్స్ ద సేమ్ ఈజ్ కాంట్రాక్ట్ ఆన్ ఫెయిల్యూర్ బై బి ఫర్ మేకింగ్ ఏ పేమెంట్ ఆన్ ద డ్యూ డేట్ ఏ కెన్ షూ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దరి మధ్యలో లీగల్ రిలేషన్షిప్ ఉందా లేదా, ఎగ్జాక్ట్లీ ఉంది. ఎలా ఉంది సార్ అంటే ఏ ఎవరండి ఇక్కడ, సెల్లర్, ఎవరండి, బయ్యర్. ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరి మధ్యలో లీగల్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్ క్రియేట్స్ ఏ లీగల్ రిలేషన్షిప్. వాళ్ళిద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఫాదర్స్ అన్నా అండి, కాదు, వాళ్ళిద్దరు బయ్యర్ సెల్లర్. ఇతను సెల్ చేస్తా అన్నారు, అతను బై చేస్తా అన్నారు, 1 lakh పే చేస్తా అన్నారు. అంటే క్లియర్ కట్గా ఉంది అది లీగల్గా ఇట్స్ ఏ రిలేషన్షిప్. లీగల్గా రిలేషన్షిప్ క్రియేట్ అయింది, యాజ్ పర్ ద లా క్రియేట్ అయింది. అంటే జనరల్గా వాళ్ళిద్దరూ ఎలాంటి రిలేషన్షిప్లో లేరండి, కానీ యాజ్ పర్ ద లా వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యారు యాజ్ ఎ సెల్లర్ అండ్ బయ్యర్. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందండి అంటే గూడ్స్ వెళ్ళిపోయాయండి, బి యొక్క గోడౌన్కి వెళ్ళిపోయాయి, గూడ్స్ డెలివరీ కూడా చేసాం. తర్వాత ఏం జరిగింది, 30 days అయింది. 30 days లోపల పేమెంట్ చేయాలి కదా, పే చేయలేదు. బి వాజ్ డిఫాల్టెడ్ ఇన్ ద పేమెంట్ విత్ ఇన్ 30 days. అప్పుడు ఏం చేయొచ్చు అండి, బాధపడుతూ కూర్చుంటారా, బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇది కాంట్రాక్ట్ ఆల్రెడీ అయిపోయింది. కాంట్రాక్ట్ ఎలా అయింది సార్ అంటే ఏ ఆఫర్ చేశారు, బి యాక్సెప్ట్ చేశారు, ప్రామిస్ క్రియేట్ అయింది. ప్రామిస్ తర్వాత లైక్ కన్సిడరేషన్ కూడా, ప్రామిస్ తర్వాత ఇట్ హ్యాస్ కన్సిడరేషన్ 1 lakh రూపీస్ కన్సిడరేషన్ ఉందా అంటే అగ్రిమెంట్ కూడా ఉంది. అంటే అగ్రిమెంట్ కూడా ఉంది అంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉందా లేదా సార్, యాజ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. ఇద్దరు కూడా కాంపిటెంట్ పర్సన్స్ అండ్ ఇద్దరు కూడా మధ్యలో లీగల్ రిలేషన్షిప్ కూడా ఉంది కాబట్టి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు, దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ కాంట్రాక్ట్. దీన్ని ఇప్పుడు మనం కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు అండి. సో దట్స్ వై ఒకవేళ విత్ ఇన్ 30 daysలో పేమెంట్ చేయకపోతే ఏ డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళిపోవచ్చు అండి. ఏ కెన్ డైరెక్ట్లీ గో టు ది కోర్ట్. కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. ఏమని చేయొచ్చు, నేను ఇలా గూడ్స్ సేల్ చేశాను మిస్టర్ బి 30 daysలో పేమెంట్ ఇస్తా అన్నారు కానీ పేమెంట్ ఇవ్వలేదు, సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ని బేస్ చేసుకుని నాకు నా పేమెంట్ నాకు ఇప్పించండి అని కేసు ఫైల్ చేయొచ్చు. అవుతుందా, క్లియర్ అండి. దిస్ ఈజ్ దీన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, లీగల్ రిలేషన్షిప్. చెప్పండి, లీగల్ ఎన్ఫోర్సబిలిటీలో మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ పాయింట్స్ అని మనకు సెక్షన్ 10లో చెప్పారు. ఫస్ట్ టూ పార్టీస్ ఉండాలి, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ తర్వాత లీగల్ రిలేషన్షిప్ ఉండాలి, ఇప్పుడే డిస్కస్ చేసాం. అండ్ ఇంకా రిమైనింగ్ పాయింట్స్ మనకు చాలా ఉన్నాయండి, లైక్ ఆల్మోస్ట్ ఇంకా 8 to 9 ఉన్నాయి మనకి. ఆ 8 to 9 కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. చూడండి, అదర్ సెటిన్ కేసెస్లో ఫార్మాలిటీస్ ఏంటి, ఆ తర్వాత ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, ఆ తర్వాత ఫ్రీ కన్సెంట్ ఉండాలి, ఇవన్నీ చదువుకున్నామా. అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్గా విల్ హ్యావ్ ఏ బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద నెక్స్ట్ థింగ్స్. అదవుతుందా. టుడే సెషన్లో we started with the section number 10. అసలు లైక్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటి సార్, ఏ పాయింట్స్ ఉంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అనాలి, ఏ పాయింట్స్ లేకపోతే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు అని చెప్పాలనేది చదువుకున్నాం. సో ఈ పాయింట్స్ అన్నీ ఉంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉన్నట్లే, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే కాంట్రాక్ట్ అయినట్టే. ఓకేనండి. సో ఈ పాయింట్స్ వరకు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. చెప్పండి, ఏదైనా డౌట్స్ ఉన్నాయండి అందరికీ? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. జూమ్లో వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. పర్ఫెక్ట్. ఇంకా ఎనీ డౌట్స్?
క్లియర్ అండి. సో ఏదైనా డౌట్స్ వస్తే అడుగుతూ ఉండండి. ఇన్ క్లాసెస్లోనే ఏదైనా మళ్ళీ అగైన్ కావాలన్నా రిపీట్ చేస్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అల్టిమేట్లీ ఒకటే పర్పస్ ఏంటండి అంటే మీకు 100% అర్థం అవ్వాలి. అవునా? అంటే క్లాసెస్ విన్న తర్వాత మీకు ఇంకా ఒక డౌట్ కూడా ఉండకూడదండి. అంటే అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మీరు, అంత నాలెడ్జ్ నేర్చుకోవాలి. సో దట్స్ వై ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినండి. మీకు ఆల్మోస్ట్ ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలో అన్ని ఎగ్జాంపుల్స్ క్లాస్లో ఇస్తూనే ఉంటానండి. సో దట్స్ వై కొంచెం జాగ్రత్తగా విన్నారంటే చాలు, చాలా ఈజీగా ఉంటుంది లా సబ్జెక్ట్. చాలా ఈజీగా అండి, చాలా జనరల్గా ఉంటుంది. చూసారా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చాలా జనరల్గా లింక్ చేసుకుంటూ చెప్పాము మనం. అంటే అంత ఈజీ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా విన్నారంటే చాలు, చాలా పర్ఫెక్ట్గా యూ కెన్ రైట్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, దట్స్ ఇట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఎవరీవన్. బాయ్. Recording stopped.